ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రాజకీయ వ్యభిచారి కేశినేని నాని టీడీపీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు. నాని, నిన్ను నీ వైఎస్ఆర్సీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు. పోలవరం, పట్టిసీమ, ఎత్తిపోతల పథకాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎంపీ సీటు కోసం అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరి టీడీపీని విమర్శించావు. నీది ఒక బ్రతుకేనా? తీసేసిన తహసీల్దార్వి నువ్వు. గుట్కాలు తింటూ ఓ ప్రక్కన కూర్చునేవాడివి. సరిగ్గా 2 సంవత్సరాలు మంత్రి పదవి చేయలేవు. నీవు చంద్రబాబు నాయుడుపై విమర్శించేవాడివా నువ్వు? చంద్రబాబు నాయుడు ఇంటి ముందు తాటాకు పందిరి వేసిన రోజులు గుర్తుపెట్టుకో. గుడివాడ సెంటర్లో నీకు అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతి పట్టిస్తాం, గుర్తుంచుకో. జగన్ రెడ్డి బూట్లు నాకేవాడివి నువ్వు. టీడీపీ అధినేతనే అంటావా? వైనాట్ 175 అంటున్న జగన్ రెడ్డి ఎందుకు నాయకులను మారుస్తున్నారో తెలుసా? ఎందుకు విదేశీ విద్యను తీసేశారు చెప్పాలి. వారానికి 3 దళితులను హత్యలు చేయిస్తున్నావు. ఎస్సీ పథకాలు ఎందుకు ఆపేశారు? 15 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిని ఎందుకు తీసేశావు? బాబాయ్ హత్య కేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నావు? నీకు టీడీపీ అంటే అంత భయమెందుకు జగన్ రెడ్డి? అక్రమ ఇసుక మద్యంపై ప్రశ్నిస్తే అతి దారుణంగా చంపించారు. కోడికత్తు సీను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. నోరు ఫినాయిల్ పెట్టి కడిగినా కూడా నీ నోరు శుభ్రపడదరా. డ్రైనేజ్ అన్నా శుభ్రపడద్ది. ఫినాయిల్ పెట్టి కడిగితే ఈ కొడాలి నాని నోరు బాగుపడదు, వాడి బూతులు పోవు. నిన్నోడు రా పిచ్చుకొక్కతో పోలుస్తున్నారా నిన్న. మా బుద్ధాయంకనే నీకు ఇంజక్షన్లు పంపించానడు. ఏంటి ర్యాబిస్ ఇంజక్షన్ పిచ్చుకొక్కలోకి పొడుస్తారా? బొడ్డు చుట్టూ పొడిపించుకోరా దరిద్రుడా. ఏం మాటలు రాయి? 420 ఏంటి, సొల్లుగాడేంది, నా కొడుకులేంది, ఎవడు కొడుకురా దరిద్రుడా. భాష నేర్చుకోరా, బూతులు మానేయరా. అన్నం తిన్నావా, సొన్నం తిన్నావా, గడి తిన్నావరా దరిద్రుడా. ఎంత జగన్ రెడ్డి బూట్లు లాగినా ఆ మాటలేందిరా.